శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంభూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. హ్రీంకారాసన గర్భిత అనల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం భరసుధాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. భారతదేశం సనాతన సంప్రదాయానికి సనాతన ధర్మానికి పుట్టినిల్లు. భారతదేశం మీద అనేక అవైదిక మతాలు దాడి చేసిన ఏళ్ల తరబడి వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఇంకా సనాతన ధర్మం నిలిచి ఉంది అంటే ఎంతో మంది మహానుభావులు తమ జీవితాలను సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డి దారపోశారు. వాళ్ళ జీవితాలను తృణప్రాయంగా త్యజించారు. అటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు నేటి యువతకి స్ఫూర్తిదాయకాలుగా ఉంటాయి. మనకి సనాతన ధర్మాన్ని కాపాడడంలో శంకర భగవత్పాదులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అలా శంకర భగవత్పాదులతో సహా ప్రాతస్మరణీయమైనటువంటి కీర్తిని గడించినటువంటి మహానుభావుల్లో ఒకరు కరపాత్ర స్వామి. ఆయన జీవితం ఆధారంగా నేటి యువత గ్రహించాల్సినటువంటిది నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. ముందు ఆ కరపాత్ర స్వామి జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఒక సంఘటనతోటి ఆయన జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టాలు, దాని నుంచి యువత నేర్చుకోవాల్సినటువంటి విశేషాలను గురించి మనం ముందు తెలుసుకుందాం. ఆయన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘటన, ఆయన సన్యాసిగా మారి భిక్షాటన చేయటం మొదలు పెట్టినప్పుడు ఒక గ్రామంలో జరిగినటువంటి ఒక ఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజుకు మళ్ళీనే గ్రామంలో భిక్షాటన చేయటం కోసం అని చెప్పేసి భిక్ష కోసం అని చెప్పేసి ఆయన అనేక ఇళ్లకు వెళ్ళడం మొదలు పెట్టారు. ఒక ఇంట్లో భిక్షాటన కోసం అని చెప్పేసి ఉంచున్నారు. అది ఒక పండితుని యొక్క కుటుంబం. లోపల ఇల్లాలు ఎక్కడో పని చేసుకుంటోంది. ఆయన ఆరుబయట వరండాలో కూర్చుని ఆ గ్రంథాలు చదువుకుంటూ ఉన్నారు. ఆయన వచ్చి భవతి భిక్షాందేహి అని భిక్షం అడిగారు. అమ్మ భిక్ష ఉంటే పెట్టమ్మా అని చెప్పేసి. సరే, లోపల ఎక్కడో వంటింట్లో పని చేసుకుంటున్నటువంటి ఆవిడికి ఈ మాటలు వినిపించలేదు. ఆయన మళ్ళీ కాసేపు ఆగి అమ్మా భిక్షం పెట్టమ్మా అని అడిగారు. ఈయనకి పండితుల వారికి కోపం వచ్చింది. ఎదురుకుండా నేనున్నాను, భిక్ష పెట్టమని నన్ను అడగచ్చు కదా, అలా అడగకుండా ఎక్కడో అమ్మా భిక్ష పెట్టమ్మా అని చెప్పేసి అలా అరుస్తున్నారని చెప్పేసి ఆయన కొంచెం కోపంగానే ఒక మాట అన్నారు. ఓసే 3 జన్మలు భిక్షవాడు వచ్చాడు, కాస్త భిక్షం పెట్టరా అని చెప్పేసి భార్యను ఉద్దేశించి మాట్లాడారని. సరే, ఆవిడ వచ్చింది, భిక్ష వేసింది. కానీ ఆ భిక్ష తీసుకోవడానికి వచ్చినటువంటి ఈయన ఒక మనసులో కొంచెం బాధ కలిగింది. ఏమిటి 3 జన్మల బిచ్చగాడు వచ్చాడు, ముష్టి వేయమని భార్యను ఉద్దేశించి పిలిచేసరికి ఆయన కొంచెం మనసు నొచ్చుకుంది. భిక్ష తీసుకుని కూడా వెళ్ళిపోకుండా అక్కడే నిలబడి ఉన్నారు. ఏమిటి ఏం కావాలని అడిగితే, ఏమంటే మీరు ఇందాక 3 జన్మల బిచ్చగాడు వచ్చారు, భిక్ష వేయమని చెప్పేసి అన్నారు. దీనికి నాకేం అర్థం తెలియటం లేదు. నేను ఈ జన్మలో బిచ్చగాడిని, నేను మీ ఇంట్లో భిక్ష తీసుకోవడం కోసం వచ్చాను, కానీ నన్ను 3 జన్మల బిచ్చగాడడంలో అర్థం ఏంటని చెప్పేసి అడిగారు. సరే కూర్చో చెప్తానని చెప్పేసానంటే, మీరు పెద్దవారు,
మీ దగ్గర కూర్చోవడం చెప్పండి, నేను వింటాను. ఆయన పండితుడు అన్నాడు, నువ్వు ఈ జన్మలో బిచ్చగాడిగా ఉన్నావు అంటే గత జన్మలో ఎవరికి ఏమీ పెట్టబోయి ఉండాలి, అందువల్ల బిచ్చగాడిగా ఈ జన్మలో ఉన్నావు. ఈ జన్మలో బిచ్చగాడిగా ఉండడం వల్ల ఇతరులకు దానం చేసేందుకు అవకాశం లేదు, కాబట్టి వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాడిగానే పుడతావు. ఇలా అనేసరికి ఆయన మనస్సు ఒకసారి నొచ్చుకుని అయితే దీనికి ఈ స్థితి మారడానికి ఉపాయం ఏదా లేదా అని చెప్పేసి అడిగితే అదత్తదానాచు భవేత దరిద్రం, నువ్వు దానం చేయకపోవడం వల్ల, దానం చేయలేకపోవడం వల్ల దరిద్రుడు లేవు. కాబట్టి మళ్ళీ ఆ దరిద్రం పోవాలంటే ఏం చేయాలి? దానమే చేయాలి. అంటే ఇప్పుడే నేను యాచించుకుంటున్నాను కదా, మరి ఈ స్థితి నుంచి మరి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మరో జన్మలో నేను మళ్ళా బిచ్చగాడిగా ఉండకుండా ఉండాలి అంటే దానం చేసేటువంటి పరిస్థితి ఏమిటి? దీనికి ఏదైనా మార్గం చెప్పమని అడిగితే ఆ పండితుల వారు ఆలోచించి, సరే ఓ పని చేయి, ఈ రోజు నుంచి కూడా నీకు ఎంత కావాలో అంతే భిక్షగా స్వీకరించు. అలాగే భిక్ష స్వీకరించగా వచ్చినటువంటి దాంట్లో సగం ఎవరికైనా కావలసినటువంటి వాళ్ళకి దానం. ఇట్లా చేస్తుంటే కొన్నాళ్ళకి ఈ దానం చేసినటువంటి ఫలితం నీకు సంప్రాప్తించి వచ్చే జన్మలో మళ్ళీ భిక్షాటన ఎత్తాల్సినటువంటి అవసరం రాకుండా ఉత్తమ జన్మ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. చూడండి, మహానుభావుల జీవితాల్లో కొన్ని భగవత్ సంకల్పితాలుగా జరుగుతాయి. ఇక్కడ కూడా అది జరిగింది. ఆయన దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తన జీవితాన్ని ఆ ఘటన మార్చివేసింది ఏం చెప్పచ్చు. ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పినటువంటి కథ ఇది. ఆయన ఆ క్షణం నుంచే తన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఒక్క సంఘటన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుంది అనేటువంటిది ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన మరుసటి రోజు నుంచి కూడా తనకి ఎంత కావాలో అంతే భిక్షాటన చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించారు. భిక్షా పాత్రని పక్కకి ఎరడవేశారు. ఇక చేతితోటి దోసిని బట్టి భిక్షాటన చేయడం ప్రారంభించారు. ఆ భిక్షాటన కూడా ఎంతవరకు? ఆ దోసిని నిండేంత వరకు మాత్రమే. ఆ రోజు 2 పూట్ల తినేటువంటి ఆయన ఇక ఒక పూట భోజనాన్ని పూర్తిగా త్యజించారు. ఒంటి పూట భోజనం మాత్రమే చేయాలి అనేటువంటి దీక్ష పట్టుకుని దోసిని బట్టి భిక్షాటన చేయడం ప్రారంభించారు. ఆ దోసిని నిండేంత వరకు. దోసిని అన్నది ఎంతసేపు నిండుతుంది? ఒక ఇల్లు లేదా 2 ఇల్లు అలా వెళ్ళేసరికి దోసిని నిండిపోతుంది. ఆయన ఆ దోసిని నిండేంత వరకు మాత్రమే భిక్షాటన చేసేవారు. ఆ వచ్చినటువంటి ఆ ద్రవ్యంలో కూడా సగం మాత్రమే తిని సగం తనతో ఉన్నటువంటి తోటి సన్యాసులకి భిక్షగాళ్ళకి ఇచ్చేసి ఆ దానం చేసేవారు. సగం మాత్రమే తినేవారు. దాంతో ఆయన రోజు భిక్షాటన చేయాల్సినటువంటి ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. పైగా 2 ఇళ్లకి వెళ్ళేసరికి దోశ నిండిపోతుంది. ఇక బోల్డంత సమయం మిగులుతుంది రోజువారీ. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచించారు. చూడండి, ఒక్క సంఘటన వేరొక సంఘటనతో ఎలా ముడిపడుతుంది అనేటువంటిది ఒకసారి మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. ప్రణాళిక అనేటువంటిది ఒక్క నిర్ణయాన్ని మనం మార్చుకోవడం ద్వారా జీవితాన్ని ఎంత ముందుకు వెళ్ళచ్చు, ఎంత ముందుకు తీసుకువెళ్ళచ్చు, ఎంత అత్యున్నతమైనటువంటి ప్రణాళికలు తీసుకోవచ్చు. సంఘటన మనం ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుంది. మనకు ఆదర్శప్రాయమైనటువంటి విషయం. వెంటనే ఆయన మిగిలినటువంటి సమయాన్ని అంతటినీ కూడా భగవత్ ధ్యానం వైపు మరల్చారు. కొంత సమయాన్ని భగవంతుడికి ధ్యానం చేయడం కోసం, కొంత సమయాన్ని చక్కటి విలువైనటువంటి గ్రంథాలను అధ్యయనం చేయడం కోసం ఇలా విధానం మార్చేసుకున్నారు. దీంతో ఆయన చాలా మంది దృష్టి ఈయన మీద పడింది. ఆయన అందరిలాంటి బిచ్చగాడు కాదు. ఎందుకంటే ఏ పాత్ర తీసుకురావటం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు భిక్షాటన చేయడం లేదు, కేవలం చేతులతో మాత్రమే భిక్షాటన తీసుకుంటున్నారు, అందరిళ్ళకి వెళ్ళటం లేదు, కేవలం 1-2 ఇళ్లకు మాత్రమే వెళుతున్నారు. కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు అనేటువంటిది వచ్చి ఆయన వస్తే చాలు భిక్ష వేయాలి అనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన మొదలైన జనంలో. అందువల్ల ఆయన భిక్షాటనకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవారు. అలా
ఆయనకి భిక్ష వేయడం ద్వారా తమ జన్మ పవిత్రం అవుతుంది అని చెప్పేసి భావించేవారు. ఈ తోటిగా ఉన్నటువంటి సన్యాసులు ఇతర భిక్షగాళ్ళు కూడా ఆయనను అనుసరించి వెళ్ళేవారు. ఆయన దోసిడి మాత్రమే పెట్టేవారు. వాళ్ళు అన్నం పెట్టినా దోసిడి పెట్టేవారు, కూర వేసినా దోసిడి పెట్టేవారు, ఏ ద్రవ్యం ఇచ్చినా కూడా దోసిడి బట్టి ఆ భిక్ష తీసుకునేవారు. ఆయన పేరేమిటో తెలియదు, కానీ దోసిడి పట్టి భిక్షాటన తీసుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కరపాత్ర స్వామి, కరములే పాత్రగా కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కరపాత్ర స్వామి అన్నారు ఆయన. ఆ పేరుతోనే ఆయన ప్రసిద్ధి చెందారు. సరే, సగం తినడం, సగం ఎవరికైనా దానం చేయడం, ఇలా ఉండగా ఆయనకు కొన్నాళ్లకు ఈ ధ్యానం అయింది. చాలా గ్రంథాలు అధ్యయనం చేశారు. ఇంకా విలువైనటువంటి గ్రంథాలు అధ్యయనం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలిగింది. ఎక్కడికి వెళ్ళాలి? అప్పట్లో కాశీ నగరం అనేకమైనటువంటి పండితులకు పుట్టినలుగా ఉంది కాబట్టి కాశీ వెళితే అక్కడ మరిన్ని గ్రంథాలు అధ్యయనం చేయొచ్చు అనుకున్నారు. కాశీ వెళ్ళాలని కోరిక పుట్టింది. అలా వెళ్ళడంతో నెమ్మదిగా నడుచుకుంటూ అనేక గ్రామాలు దాటుకుంటూ నెలల తరబడి ప్రయాణం చేసి చివరికి కాశీ నగరానికి చేరుకున్నారు. ఆయన కాశీ నగరంలో ఒక చెట్టు కింద ఆవాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ధ్యానంతో ఉండేవారు. పొద్దున్న ఉదయం లేచిన తర్వాత గంగా స్నానం చేసి చక్కగా ధ్యానం చేసుకునేవారు. ధ్యానంలో ఎంతసేపు కూర్చునేవారో తెలియదు. మధ్యాహ్నం 12 గంటల అపరాహ్న కాలం వరకు ధ్యానం చేసుకుని అపరాహ్న కాలంలో భిక్షాటనకు వెళ్ళేవారు. ఆయన భిక్షాటనకు వెళ్ళేటువంటి తీరు అందరికీ తెలిసిందే కదా. చేతులు జోడించి భిక్షాటన, చేతులతో దోశలు పెట్టి భిక్షాటన చేసుకునేవారు. ఆ దోశట్లో ఎంత పడితే అంతే, సగం తినేవారు, సగం దానం చేసేవారు. అదే విధానాన్ని ఆయన నిరంతరం కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. సరే, మిగిలినటువంటి సమయం ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వింటూ, తనకున్నటువంటి సందేహాలు చెప్పి వాటి నుంచి వివరాలు తెలుసుకుంటూ, కొన్ని గ్రంథాలు చదువుకుంటూ ఆ వేదాధ్యయన విలువైనటువంటి ఆ గ్రంథాల యొక్క పరిశీలన వీటి గురించి సమయాన్ని వెచ్చిస్తూ ఉండేవారు. అలా ఆయన జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగిపోతుంది. ఆయన ధ్యానంలో కూర్చుంటే ఎంతవరకు వెళ్తారంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు, అంతర్ధ్యానంలో వెళ్ళిపోతారు ఆయన. అలా ఆయన ధ్యానం చేసుకునేటువంటి సమయంలో ఆయన ముఖం నుంచి వచ్చేటువంటి తేజస్సుకి చాలా మంది ఆకర్షితులయ్యేవారు. ఆ మహానుభావుని దర్శనం చేసుకుంటే చాలని చెప్పేసి ఆయన దర్శనం కోసం చాలా మంది వచ్చేవారు. అలా కొంతమంది అలా రోజు పెరిగే కొద్దీ కూడా ఈ స్వామిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఆ తర్వాత ఆ స్వామిని దర్శనం చేసుకున్నాం కదా, ఉత్తి చేతులతో ఏమెడతాం, ఎంతో కొంత ద్రవ్యాన్ని అక్కడ పెట్టి ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్ళేవారు. అలా ఆ సంఖ్య, భక్తుల యొక్క సంఖ్య పెరిగింది, వాళ్ళు ఇచ్చేటువంటి కానుకల సంఖ్య పెరిగింది. మధ్యాహ్నం అయ్యేసరికి చాలా డబ్బులు ఉండేవి అక్కడ. అయితే ఆయన ధ్యానం నుంచి బయటికి లేచిన తర్వాత ఇవేమో పట్టించుకునేవారు కాదు. ఆయన కూర్చున్నటువంటి ఆసనాన్ని ఒక దులుపు దులిపి ఆయన మళ్ళా చేతులు జోడించి ఆ చేతులు దోసిని బట్టి భిక్షాటం చేసుకోవడం కోసం వెళ్ళిపోయేవారు. చుట్టూతో ఉన్నటువంటి సన్యాసులు, ఇతర ఈ యాచకులు ఆ డబ్బులు తీసుకునేవారు. ఇలా జరుగుతూ ఉంది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆయనంటే భక్తి పెరిగినటువంటి కొంతమంది ఒక బృందంగా ఏర్పడ్డారు. వాళ్ళు ఏర్పడి ఇలా రోజు ఆయనకి ఎంతో విలువైనటువంటి డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా అనేక మంది తీసుకుంటున్నారు, ఇవన్నీ ఇలా కాదు, ఇది ఒక కార్యక్రమం, సత్కార్యక్రమానికి వినియోగిస్తే బాగుంటుంది, ఏదైనా ఒక అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. అనుకుని సరే అందరూ ఆ వచ్చిన ఆ కానుకలన్నీ కూడా సేకరించడం మొదలుపెట్టారు. అలా సేకరించి ఒక చోట సమకూర్చడం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా కూడా ఆయనకి ఏ విషయం తెలియదు. ఆయన ప్రతిరోజు కూడా పొద్దున్నే ధ్యానం చేసుకోవడం, ఆ ధ్యానం చేసుకున్న తర్వాత యాత్రకు వెళ్ళడం, ఆ తర్వాత ఆ విలువైనటువంటి గ్రంథాలన్నింటి కూడా పరిశీలన చేసుకోవడం, వేదాధ్యయనం చేయడం, ఇదే ఆయన నిత్య వృత్తి. ఎవరితోనూ ఏం మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగినా కూడా ఏం విషయాలన్నీ కూడా ఇతరత్ర విషయాలన్నింటినీ కూడా ఏమి మాట్లాడేటువంటి వారు కాదు. అలా కొంతకాలం గడిచింది. ఇక ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మంచి జరిగింది అనేటువంటి కొన్ని కుటుంబాలు బయలుదేరాయి. వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం మొదలుపెట్టారు, కానుకలు ఇవ్వడం, విలువైన కానుకలు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా కొంతకాలం గడిచేసరికి ఆ స్వామి ఒక పెద్ద నిధి ఏర్పడింది. ఆ నిధి ఏం చేయాలి? ఒక పెద్ద సత్రం కట్టించారు. ఆ సత్రంలో
నిరంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. సరే, అది ఆ సత్రం ప్రారంభం రోజున అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి చాలా మందిని పిలిచారు. ఈయన కూడా పిలిచారు, ఈ స్వామిని కూడా పిలిచారు. ఎందుకంటే ఈ స్వామి దానం ద్వారానే కదా నిధులు అన్ని కూడా సమకూరాయి కాబట్టి ఆయన కూడా పిలిచారు. పిలిస్తే వేదిక మీదకి ఈయన కూడా ఆహ్వానం చేశారు. ఆయన కూడా వేదిక మీద కూర్చున్నారు. కూర్చుంటే అందరూ కరపాత్ర స్వామి గొప్పతనాన్ని గురించి చాలా ప్రముఖంగా చెప్తున్నారు. ఆయన చాలా దయామయుడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, తేజస్సు కలిగినటువంటి వాడు, చాలా మహిమలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క చదువు వల్ల ఇదంతా కూడా ఏర్పడిందని చెప్పేసి అంత జరుగుతున్నా కూడా ఆ కరపాత్ర స్వామి ఎవరో ఈ స్వామికి తెలియదు. అందరూ అయిపోయిన తర్వాత ఈయన మాట్లాడమన్నారు. మాట్లాడమంటే ఈయనంటారు, ఇంతకాలం నుంచి కాశీనగరంలో ఉంటున్నాను, నేను కాశీపట్టణంలో ఉంటున్నాను, ఆ కరపాత్ర స్వామిని చూసేటువంటి అదృష్టం నాకు దక్కలేదన్నారు. అనేసరికి ఆయన అందరూ తెల్లబోయారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. మహానుభావులు అంతే, ఆయన ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కాదని వాళ్ళు అనుకున్నారు. సరే, ఆయనలో తపన మొదలైంది. కరపాత్ర స్వామి ఎవరు, ఆయన ఒకసారి దర్శనం చేసుకోవాలి. వచ్చిన వాళ్ళ దగ్గర అలా అంటుండేవారు. చివరికి ఆయనకు ఒక విషయం అర్థమైంది. కొంతమంది భక్తుల ద్వారా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నది తన గురించే అని చెప్పేసింది. ఆయనకు ఒకసారి చాలా తెల్లబోయారు. తన జీవితంలో ఇంత మార్పా, ఇంత గొప్ప మార్పు రావడానికి కారణం ఏమిటి? ఒకసారి గతంలోకి వెళ్ళారు. ఏ మాటలైతే ఈ స్థాయికి తీసుకొచ్చాయి, ఇంత గొప్పతనానికి కారణం ఏమిటని ఆలోచిస్తే, ఒకప్పుడు ఒక గ్రామంలో నేను భిక్షాటన చేసుకుంటున్నప్పుడు ఒక పండితుడి కుటుంబం దగ్గరికి వెళ్ళాను. అక్కడ భిక్షాటన చేసుకుంటున్నప్పుడు 3 జన్మల బిచ్చగాడు వచ్చాడు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా కదా నేను జీవితాన్ని మార్చుకున్నాను. నాకు ఈ స్థితి కలగడానికి ఆయన కదా కారణం అని చెప్పేసి అనుకుని ఒకసారి ఆయన మనసులో గురుస్థానం ఇచ్చేశారు. ఆయన ఒకసారి ఆయన్ని దర్శనం చేసుకోవాలి అనుకున్నారు. సరే, ఆ గ్రామానికి బయలుదేరి వెళ్ళారు కాశీనగరం నుంచి. దారి పొడుగునా కూడా ఎక్కడికి వెళ్ళినా ఈయనకి చక్కగా స్వాగతం పలకడం, ఆ గ్రామంలో ఆయన అనుసరించడం, భిక్షాటన ఆయనకి భిక్ష పెట్టడం కోసం చాలా మంది ముందుకు రావడం, ఇలా జరుగుతూ వస్తుంది. చివరకు కొన్ని నెలలు ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఏ గ్రామానికి వెళ్ళాలి అని అనుకున్నారో ఆ గ్రామానికి వెళ్ళారు. వెళితే ఈయన వస్తున్నారు అన్నటువంటి విషయం తెలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామ శివార్ల నుంచి ఆయన్ని ఆహ్వానం పలకడం కోసం పూర్ణ కుంభస్వాగతం ఏర్పాటు చేశారు. సరే, ఆ ఏర్పాటు చేసినటువంటి ప్రజల్లోంచి ఈ వేద పండితులు కూడా ఉన్నారు. ఆయన కూడా వచ్చారు. ఈ స్వామిని చూడాలి అని చెప్పేసి స్వాగతం పలికారు. అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఈయనకి చక్కటి బస ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ భిక్ష స్వీకరించడానికి మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలని చెప్పేసి అడగడం మొదలుపెట్టారు. ఆయన అన్నారు, నేను ఈరోజు భిక్ష పలానా వేద పండితుని కుటుంబం నుంచి స్వీకరించాలని అనుకుంటున్నాను, పలానా ఆయన దగ్గరికి వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తానని ఆయనంతటా ఆయన ఇంటికి ఈయన పొంగిపోయారు బాగా. సరే స్వామి, మీరు మా ఇంటికి రండి అని చెప్పేసి నమస్కారం చేసి మరి చక్కగా సాధారణంగా ఇంటికి తీసుకెళ్ళారు. ఈ కరపాత్ర స్వామి యొక్క నియమం చాలా మందికి తెలుసు. ఆయన దోషులతోనే అన్ని భిక్షలు స్వీకరిస్తారు కాబట్టి ఆవిడ కూడా శ్రద్ధగా ఆయనకి కావలసినటువంటి వంట చేసి ఆ దోషులు పెట్టారు. ఆయన భిక్ష వేశారు. ఆ భిక్ష తీసుకున్నారు. భగవత్ప్రసాదంగా భిక్ష తీసుకున్న తర్వాత ఆయనకున్నటువంటి నియమం ఏమిటి? ఆ తీసుకున్నటువంటి భిక్షలో సగాన్ని ఎవరికైనా దానం చేయాలి. చుట్టూతో ఎవరున్నారని చూస్తుంటే ఈ వేద పండితులు ఈయనన్నారు, స్వామి మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇచ్చేటువంటి భిక్షలో ఆ సగభాగాన్ని నాకు ఇవ్వండి స్వామి అని చెప్పేసరికి చేయబట్టేసరికి ఆయన పరమానందంగా దాంట్లో ఉన్నటువంటి సగాన్ని ఆయనకి ఇచ్చేస్తే ఆయన ప్రసాదంగా స్వీకరించి ఈయన కూడా ప్రసాదంగా స్వీకరించారు. ఆయన భిక్ష స్వీకరించిన తర్వాత ఆ పండితుల వారు నమస్కారం చేసి, నా జన్మ ధన్యమైందండి, ఇవాళ మీ చేతితో ప్రసాదం తీసుకునేటువంటి అదృష్టం నాకు దక్కింది అన్నారు. లేదు స్వామి, మీరు నన్ను గుర్తుపట్టలేదు, చాలా కాలం క్రితం నేను మీ ఇంటికి భిక్ష కోసం వచ్చాను, నేను 3 జన్మల బిచ్చగాడు వచ్చాడు అని చెప్పేసి మీరు అన్నారు చూసారా, ఆ బిచ్చగాడిని నేనే, నన్ను ఒకసారి పరిశీలనగా చూడండి అంటే ఆయన చూసి ఆశ్చర్యపోయాడు.
క్షమించండి స్వామి, నేను పొరపాటు మాట్లాడానంటే మీరు పొరపాటు మాట్లాడడం కాదు, మీరు ఆ రోజు అలా మాట్లాడబట్టే కదా నాకు ఇవాళ ఇంత స్థితి కలిగింది, నా జీవితాన్ని మార్చుకోవడానికి దారి చూపించినటువంటి మహానుభావులు మీరు, కాబట్టి నాకు మీరే గురువు అన్నారు. ఇద్దరు కూడా ఒకరికొకరు గురుభావులు, మీరు నాకు గురువు అంటే మీరు నాకు గురువు అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు అలా ఉండేసరికి ఎంత చూడండి, ఒక విషయం ఒక జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి. ఆయన దానం చేసింది ఏంటి? అన్నం. తనకు ఉన్నటువంటిది ఏదైనా సరే దానం చేయటం, కడుపు నిండా తనకు కావాల్సింది మాత్రమే తీసుకుని మిగతాది దానం చేయడం ద్వారా జీవితాన్ని మార్చుకోవడానికి ఎంత గొప్ప ఉదాహరణ అంటే, ఒక సంఘటన ద్వారా జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలు మనకు వస్తాయి. దాన్ని మనం గమనించాలి. ఇవాళ యువత కూడా ఆ విషయాన్ని గమనించినట్లయితే చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. నిజానికి ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కరపాత్ర స్వామి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఈయన 1907వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతాప్గఢ్ జిల్లాలో నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు హరిహర నారాయణ. ఈయన తన తండ్రికి 3వ సంతతి. చిన్నతనంలోనే ఈయన నత్తితో ఉండేవారట. అయితే కొంతకాలానికి ఆయన నత్తి పోయింది. ఆయనకు చదువు కూడా అంతంత మాత్రంగా వచ్చేది. కానీ అందరూ విమర్శ చేస్తుంటే ఆ విమర్శల్ని ఆయన గట్టిగా తీసుకున్నారు. నేను దాని నుంచి ఎందుకు సాధించలేను అని చెప్పేసి అలా ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆ విద్యాభ్యాసం సాగిన తర్వాత ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా సరే జీవితంలో సాధించాలి సాధించాలి సాధించాలి. ఆ సాధించాలి అన్నటువంటి తలంపు ఎంత స్థితికి వెళ్ళింది అంటే, ఈయన ఎన్నో గ్రంథాలకు భాష్యాలు రాశారు. సుమారుగా 130 గ్రంథాలను రచించారు. ఈయన న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యాసం చేశారు. గో సంరక్షణ, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టినటువంటి మహావ్యక్తి కరపాత్ర స్వామి. ఈయన ఒక పార్టీని కూడా స్థాపన చేశారు. లోక్సభకి 2 సార్లు ఆ పార్టీ నుంచి సభ్యులను పంపించినటువంటి ఘనత మన కరపాత్ర స్వామి వారికి ఉన్నది. ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత కూడా సనాతన ధర్మానికి కట్టుబడి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం శంకర భగవత్పాదులను ఆదర్శంగా తీసుకుని ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని నడిపేటటువంటి మహావ్యక్తి కరపాత్ర స్వామి. ఎందుకంటే ఒక నిర్ణయం, మనం ఒక గట్టి సంకల్పాన్ని మనం తీసుకుంటే జీవితంలో ఎంత ఉత్తమంగా ఎదగవచ్చు, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు అనేటువంటిది కరపాత్ర స్వామి నుంచి ప్రతి యువత కూడా తీసుకోవాల్సినటువంటి గొప్ప సందేశం. అటువంటి మహానుభావులు ప్రాతస్మరణీయులు కారణంగా మన సనాతన ధర్మము, సనాతన సాంప్రదాయము కూడా వర్ధిల్లుతూ ఉన్నాయి. ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి యువత కూడా మంచి అభ్యున్నతి సాధించాలి అని చెప్పేసి అందరికీ కూడా మంగళాశాసనం చేస్తూ ఓం నమో నమః.